హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను మీ కృష్ణ. ఈరోజు అసలు ఉత్తరాంధ్ర అలాగే కోస్తా ఆంధ్ర జిల్లాల్లోని ప్రధానమైనటువంటి వార్తలు ఏవి ఉన్నాయి అనేది ఒకసారి విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పుడు విజయవాడకు సంబంధించినటువంటి వార్తలు చూద్దాం. తెలిసే దందా తగున గురివిందా అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. మంత్రి అనుచరుల ఇష్టారాజ్యం, రెవెన్యూ అధికారుల పేరుతో లేఖలు అంటూ కూడా అసలు మంత్రి అనుచరులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటూ కూడా ఇక్కడ ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తూ తవ్వకాలు జరిపారు అంటూ కూడా ఒక వార్తని మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. తెలిసే దందా అంటే అధికారులకు తెలిసి మాత్రమే ఈ దందా జరుగుతుంది అంటూ కూడా ఇది అసలు సరైన పద్ధతి కాదు అంటూ కూడా ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. కక్కుర్తి పడితే కటకటాలే అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు వీళ్ళు. అమాయకుల ఖాతాలతో అక్రమ లావాదేవీలు చేస్తున్నారు. సో అది ఇక చుక్కలు చూపిస్తాం వాళ్ళకంటూ కూడా ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. జనం డబ్బు జోగి డప్పు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మనం తీసుకున్నాం. పెనమలూరు ఇటీవల జరిగిన ఆసరా సభలో చికెన్ బిర్యానీలతో విందు అంటూ కూడా ప్రజాధనంతో చికెన్ భోజనాలు తానే పెడుతున్నట్లు మంత్రి జోగి రమేష్ ప్రచారం. పోరంకిలో పెట్టిన సభకే 4,92,000 రూపాయల బిల్లు అంటూ కూడా జనం డబ్బు జోగి డప్పు అనేటువంటి ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. వెల్లంపల్లి ఇదేం లొల్లి అంటూ కూడా ప్రధానంగా ఒక వార్తను వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. పోలీసుల ఆధీనంలో ధర్నా చౌక్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉన్నట్లుగా ఒక వార్తని ప్రధానంగా ఈనాడు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. నెక్స్ట్ సాక్షి చూద్దాం. విజయవాడ సాక్షి తిరుగు పయనం ఊరంతా సంబరం అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. విపత్తుతో వైరాగ్యం అంటూ కూడా టీడీపీ జనసేనల్లో టికెట్ల కుంపట్లు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో 4 సీట్ల కోసం జనసేన పట్టు, ససెమిరా అంటున్న తెలుగుదేశం పార్టీ, 2 పార్టీల మధ్య ముదురుతున్న వివాదం, ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో కాడి పడేసినటువంటి తెలుగు తమ్ముళ్ళు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. సత్తా చాటిన రైల్వే అధికారుల సతీమణులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుగా అయితే తీసుకొచ్చారు. ఇది విజయవాడ సిటీకి సంబంధించినటువంటి సాక్షి పత్రిక ప్రధానమైనటువంటి న్యూస్. ఓకే, ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి ఎన్టీఆర్ జిల్లా వార్తలను చూద్దాం. ఓటి బోట్లు అంటే బోట్లు ఇక్కడ ఓటిగా ఉన్నాయి అంటే అంత మంచి బోటు కాదు అన్నట్లుగా కూడా వీళ్ళు సారాంశం వచ్చేలాగా ఒక వార్తనైతే రాశారు. పర్యాటకుల ప్రాణాలతో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చెలగాటం ఆడుతుంది అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. జలవిహారంలో అనుమతులు లేని బోట్లు, ఓటిగా ఉన్నటువంటి బోట్లను అనుమతి లేని బోట్లను జలవిహారం కోసం వినియోగిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అనేక బోట్లు నడుపుతున్న పర్యాటకాభివృద్ధి సంస్థ అంటూ కూడా ఒక వార్తని వీళ్ళు ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. భర్తల ఓట్లు ఒకచోట, భార్యల ఓట్లు మరో చోట, లక్ష్మీపురం ఓటర్ల జాబితాలో గందరగోళం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. సూత్రధారి ఆర్ఐ మైనింగ్ గద్దలకు అండగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు, మైనింగ్ దొంగల అప్రమత్తం, అడ్డగోలుగా తవ్వుకునేందుకు అనుమతుల్లో ఆర్ఐ కీలక పాత్ర, కాదన్న అధికారుల బదిలీ అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. చిన్నారిని చిదిమేసిన లారీ, తల్లి కళ్ళెదుటే కుమార్తె మృతి అంటూ కూడా చిన్నారి మృతి గురించి ఒక వార్తని మన ముందుకు తీసుకొచ్చారు. అజాత శత్రువు మురళీమోహన్ అంటూ కూడా మురళీమోహన్ శత జయంతి వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషాయి మాట్లాడినటువంటి మాటలను మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఇది ఆంధ్రజ్యోతి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి వార్త. నెక్స్ట్ ఈనాడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. విశాఖను గంజాయికి రాజధానిగా మార్చేశారు అంటూ కూడా నారా లోకేష్ గారు శంకర్రావం సభలో మాట్లాడినటువంటి మాటలను తీసుకొని వీళ్ళు ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. కొనతాలతో పవన్ కళ్యాణ్ భేటీ అనేది ఒక వార్తను ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. మ్యూజియం ఆధునీకరణకు 1.20 కోట్ల టెండర్ లేకుండా నామినేషన్పై పనులు, వైకాపా కీలక నేతలకు భారీగా ముడుపులు, జీవీఎంసీకి 70 లక్షల వరకు నష్టం అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. మిలాన్ మెరుపులు అంటూ కూడా
ఒక వార్తని ప్రధానంగా మన ముందుకు తీసుకొచ్చారు. సీఎం జగన్ విశాఖ పర్యటన రద్దు అంటూ మరో వార్తని, ఘనంగా ఉక్కు వ్యవస్థాపక దినోత్సవం అంటూ మరో వార్తని ఈనాడు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేసింది. ఇది విశాఖ జిల్లా ఈనాడులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు. నెక్స్ట్ సాక్షి విశాఖపట్నానికి సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు చూద్దాం. ఔరా అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు ప్రధానంగా రాశారు. పారాచూట్ సాయంతో దిగుతున్న కమాండోలు అంటూ కూడా బోట్లపై తీరం వైపు దూసుకు వెళ్తున్న కమాండోలు అంటూ కూడా, అలాగే హెలికాప్టర్ నుంచి దిగుతున్న కమాండోలు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆకాశంలో విన్యాసాలు, జంపు జిలానీలకే పెద్దపీట అంటూ కూడా ఓవరాల్గా ఒక వార్తనైతే సాక్షి పత్రిక మన ముందుకైతే తీసుకొచ్చింది. నుందరపు ఫ్యామిలీకి పెరిగిన ప్రాధాన్యత, గాజువాక సీటు తమకేనని చెప్పుకుంటున్న సతీష్, అనకాపల్లి ఎంపీగా నాగబాబు పోటీ చేస్తారని లీకులు, ఆయన కుమార్తె సినిమాకు సతీష్ పెట్టుబడి అంటూ ప్రచారం, తనను దూరం పెట్టారంటూ పార్టీలో సీనియర్ల తీవ్ర అసహనం, అసంతృప్తితో రగిలిపోతున్న జనసేన శ్రేణులు అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. లోకేష్ను ఘనబాబు హైజాక్ చేశారు అంటూ కూడా ఒక వార్తను వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. నెలాఖరు నుంచి పికప్ అంటూ కూడా, ఇకపై సొంతంగానే ఆర్టీసీ కార్గో డెలివరీ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. ఇవి ఈరోజు సాక్షి పత్రికలోని విశాఖపట్నానికి జిల్లాకి సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు. ఆంధ్రజ్యోతి చూద్దాం. కంపెనీలపై కట్టుకథలు, సమాచార హక్కు చట్టం సాక్షిగా జగన్ సర్కారు నిజస్వరూపం బట్టబయలు అంటూ కూడా కంపెనీలపై కట్టుకథలు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేశారు. మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం, అందుకే ఆయా దేశాలకు రావాలని పిలుపు, బీజేపీ జాతీయ సదస్సులో ప్రధాని మోదీ 100 రోజులు అత్యంత కీలకమని వెల్లడి. ఈ 100 రోజులు అత్యంత కీలకమని కూడా ప్రధాని నరేంద్ర మోదీ చెప్తున్నట్లుగా, అలాగే మళ్ళీ మనమే అధికారంలోకి రాబోతున్నామంటూ కూడా మోదీ చెప్తున్నట్టుగా ఒక వార్తను తీసుకొని మన ముందుకైతే తీసుకొచ్చారు. జగన్ దమ్ముంటే చర్చకు రా, ఏ అంశంపైనైనా బహిరంగ చర్చకు రెడీ అంటూ కూడా చంద్రబాబు గారు నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని ప్రధానంగా తీసుకొని వీళ్ళు ఒక వార్తను మన ముందుకు తీసుకొచ్చారు. ఎవరి పాలన స్వర్ణయుగం, ఎవరిది రాతి యుగమో తేలుద్దామా, సిద్ధం సభలకు 100 కోట్ల ఖర్చు పెడుతున్నావు, బూటకపు ప్రసంగాలు, తప్పుడు ప్రచారాలు, నిస్పృహతోనే మీడియాపై దాడులు, ఇదే జగన్కు రాజకీయంగా చివరి ఛాన్స్, ఫ్యాన్ను మడత పెట్టడానికి జనం సిద్ధంగా ఉండండి అంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు గారు స్పష్టీకరణ చేశారు. నెక్స్ట్ జగన్ అక్రమాస్తులను జప్తు చేస్తాం, తిన్నదంతా కక్కిస్తామంటూ కూడా నారా లోకేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు మన ముందుకు తీసుకొచ్చారు. అంతరిక్షంలోకి అణ్వాయుధం అంటూ కూడా మరో ప్రధానమైనటువంటి వార్తను మన ముందుకైతే తీసుకొచ్చారు. నెక్స్ట్ ఈనాడు విజయనగరానికి సంబంధించినటువంటి ప్రధానమైన వార్తలు మనం చూద్దాం. అంతేనా అమ్మఒడి, ఈ ఏడాది సాయంపై కొరవడిన స్పష్టత, గతేడాది డబ్బులు రాలేదని ఫిర్యాదులు అంటూ కూడా అంతేనా అమ్మఒడి అనే పేరుతో ఒక ఆర్టికల్ మన ముందుకు తీసుకొచ్చారు. ఇసుక ఎక్కడ అంటూ కూడా భూమిని అసలు అంటే మొత్తం ఇసుకను తవ్వేస్తున్నారు అధికార పార్టీ నాయకులు అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చారు. నేతన్నలను ఏడిపించిన పింఛన్ అంటూ కూడా ఒక వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. నేతన్నలకు కూడా సరిగా పింఛన్లు రావడం లేదు అనేటువంటి సారాంశంతో ఈ వార్త మన ముందుకైతే వచ్చింది. మంత్రివర్య రండి ఓసారి చూడండి అంటూ కూడా, గురుకుల పాఠశాల శిథిలావస్థలో ఉంది చీపురుపల్లిలో, కానీ అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు, కాబట్టి మంత్రివర్య మీరు రండి ఒకసారి ఈ పరిస్థితి చూడండి అంటూ కూడా ఒక వార్తని ప్రధానంగా వీళ్ళు తీసుకొని రాయడం జరిగింది. దాటవేత ధోరణి తగదు అంటూ కూడా ఉపాధ్యాయ సంఘాలు నిరసనలు చేస్తున్నటువంటి వార్తను ప్రధానంగా వీళ్ళు మన ముందుకైతే తీసుకొచ్చారు. ఇది ఈనాడు విజయనగరానికి సంబంధించినటువంటి వార్త.